లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఎక్కడ చూసుకున్నా, అటు లైక్ ట్విట్టర్ లో చూసుకోవచ్చు, యూట్యూబ్స్ చూసుకోవచ్చు, అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరి పేరే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అదే నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాల. మరి ఈ రోజు వాళ్ళు అతి కొంతమందితోటే ఎంగేజ్మెంట్ అన్నది చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ మంది బంధువులతో మాత్రమే ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడం. అండ్ ఆ ఫొటోస్ ని అఫీషియల్ గా నాగార్జున గారు కొద్దిసేపటి ముందే ట్విట్టర్ లో వదలడం జరిగింది. మరి దాని గురించి మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో చిట్టిబాబు గారు ఉన్నారు. సీనియర్ ఫిలిం క్రిటిక్స్ సంబంధించినటువంటి చిట్టిబాబు గారు మనతో ఈరోజు స్టూడియో అవైలబుల్ గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఈ టాపిక్ గురించి కాస్త వివరాలు, మరికొన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్వేస్ ఆల్ రైట్. ఆల్వేస్ ఆల్ రైట్, సూపర్ సార్. అయితే సార్, ఇది మనం గతం నుంచి కూడా చూసుకున్నాం. చాలా సార్లు నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసి వెళ్ళిన ఫోటోలు కానీ చాలా చోట్ల వైరల్ అవుతూ వచ్చింది. సో అసలు మీరు దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి? ఇవాళ అఫీషియల్ గా వచ్చింది కదమ్మా. ఇది గతంలో దాదాపు 1 year గా, నాకు తెలిసి 1 year గా, అంతకుముందు ఎప్పటి నుంచో నాకు తెలిసి 1 year గా వీళ్ళు హాలిడే వెళ్తారు, కలిసి తిరుగుతారు, ట్విట్టర్లో వాళ్ళ కలిపి వేసుకుంటారు, ఏం జరుగుతారు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అతను సమంతకి తనకి విడాకులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడు. సో మళ్ళీ ఇంటివాడు అవుతున్నాడు. ఇంటివాడు అవ్వాలి. అవడానికి మరి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 4 ఏళ్ళు తర్వాత వేవ్ లెన్స్ కలవలేదన్నా విడిపోయారు. ఇప్పుడన్నా జాగ్రత్త తీసుకుని చేస్తున్నాడు. ఎందుకంటే 1 year గా ఉన్నారు. జాగ్రత్త తీసుకుని మళ్ళీ రాంగ్ స్టెప్ అవ్వకుండా, ఏదో తొందరపడ్డాను అనిపించుకోకుండా, సమంత విషయంలో తొందరపడ్డాను ఇవన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు కాకుండా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం. ఏమైనా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అంతే కదా సార్. అంటే మనం గతంలో ఎవరిది చూసుకున్నా సింగిల్ మ్యారేజ్ స్టిక్ అయింది అన్నది మనము ఎక్కడా చూడలేదు అందులో, అంతేనా? అవునమ్మా. ఎందుకంటే సమాజమే అట్లా ఉంది. సినిమా ఫీల్డ్ కనుక మనం వెళ్ళాలనుకుంటే, సెలబ్రిటీస్ కనుక మాట్లాడుకుంటున్నాం. నార్మల్గా సొసైటీలోనే మ్యారేజ్ అనే దానికి ఒక పవిత్రత, దాని యొక్క బంధము, ఆ వివాహ బంధంలోనూ ఉన్న ప్రాముఖ్యత అది విస్మరించేస్తాడు సమాజమే. ఈజీ మ్యారేజ్ ఏముంది, చేసుకుంటాం కాదనుకుంటే వదిలేసుకుంటాం అన్నట్టు ఒక ఈజీ వే అయిపోయింది. దానికి కారణం మోరల్ స్టాండర్డ్స్ ఇన్ అవర్ సొసైటీ చచ్చిపోవటమే కారణం. మోరల్ వాల్యూస్ కానీ ఆ మోరల్ స్టాండర్డ్స్ చచ్చిపోవటం వల్ల ఏంటంటే మ్యారేజ్ అనేది వేరు. మ్యారేజ్ ఒక జీవితం, 2 కుటుంబాలు ఒక కొత్త ప్రాంగణంతో అడుగు పెడుతున్నాం ఆ లైఫ్లో అనేది మర్చిపోయి అనేది అసలు రాట్లా, దృష్టి లేదు ఇవాళ జనరేషన్లో. మ్యారేజ్ అంటే ఏదో అవసరం అంతేకాని ఇట్స్ నాట్ ఎ రిలేషన్, ఇట్స్ నాట్ ఎ బాండేజ్. ఇది ఒక బాండేజ్, ఇది ఒక రిలేషను అనేది. ఇంకోటి ఏంటంటే ఈ బాండేజ్ రిలేషన్ని భరిస్తున్నారు, ఉంటున్నారు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు. అంటే వాడేంటి కాన్వర్ట్ సిటీజన్, వాడికి వేరే వసతులు లేవు, వేరే ఆర్థిక స్ట్రాంగ్నెస్ లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా సరే కొనసాగుతారు, వేరే గత్యంతరం లేక. వీళ్ళకి వేరే గత్యంతరం లేదనే సీన్ లేదు ఇలాంటి సెలబ్రిటీస్ కి. వీళ్ళకి బిర్యానీ తిన్నాం, ఇంతకన్నా అక్కడేదో కొత్త బిర్యానీ బాగుందంట, ఆ బిర్యానీ చేసేద్దాం, వెళ్దాం, అది బాగుందంటే ఈ బిర్యానీ పక్కన పెట్టి అన్న ఒక ఈజీ. అంటే ఒక బిర్యానీ ఇక్కడ తిన్నాం, అక్కడ ఇంకో బిర్యానీ తింటే ఏమిటి, ఈ బిర్యానీ పాత పడిపోయింది కదా, అదే కొత్త బిర్యానీ తిందాం అన్నంత ఈజీ అయిపోయింది. అంటే నాగ చైతన్య అలా బిర్యానీ అనే పాయింట్ కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. నాగ చైతన్య అందరం విల్ విష్ హిమ్ ఏ గుడ్ లైఫ్, సెకండ్ లైఫ్. ఎందుకంటే ఫస్ట్ లైఫ్ డిస్టర్బ్ అయింది, ఫస్ట్ మ్యారీడ్ లైఫ్ ఇస్ బీన్ డిస్టర్బ్. ఇవాళ ఒంటరి వాడు ఉన్నాడు. ఒక సెలబ్రిటీగా ఉన్న పొజిషన్లో, ఒక ఆర్టిస్ట్గా ఉన్నవాడికి తన చూసుకునే, తనకు కావాల్సిన తన అవసరాలు, తన మంచి చెడు చూసుకోవాలని ఒక సహచరిని మందు కావాలి.
ఒక సహధర్మచారిణి కన్నా కూడా ఒక సహచరిణి ముఖ్యం. ఇలాంటి పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీ, ఎందుకంటే వాళ్ళు మిగతా పనులు, మిగతా వాటిలో ఉంటారు. సో, వాళ్ళ విషయాలేంటి, వాళ్ళకి కావాల్సినవి చూసుకునేవాళ్ళు ఒకడుండాలి. ఎంత అసిస్టెంట్‌లని పెట్టుకున్నా, ఎంత మేనేజర్‌లు పెట్టుకున్నా దాంట్లో అంత పరిపక్వత రాదు. ఒక సొంతమైన మనుషులు, ఒక తల్లి, ఆ తర్వాత భార్య. వాళ్ళు చూసుకున్నట్టుగా ఒక మగవాడిని ఇంకోళ్ళు ఎవరు చూసుకోలేరు. ఖచ్చితంగా. ఎంత బ రూ. 1,00,00,000 జాబ్‌లో మేనేజర్ పెట్టుకున్నా కూడా దే కెన్ వాళ్ళ జాబ్ వరకు వాళ్ళు చేస్తారు గౌరవంగా. అంతేగాని ఆ ఆప్యాయతతోటి అయ్యో! ఆయనకది కావాలి, అయ్యో! అయ్యో! నా కొడుక్కి ఇది కావాలి, నా కొడుక్కి ఇదంటే ఇష్టం, అయ్యో! మా ఆయనకి ఈ ఇది టయానికి ఇది కావాలి. ఉండాలి. ఇలా ఆలోచించే మనస్తత్వం ఓన్లీ భార్యకి, తల్లికే ఉంటాయి. సో, బు ఇలాంటి సెలబ్రిటీలో ఉన్నోళ్ళకి అయి కావాలి. వాళ్ళ బిజీ షెడ్యూల్ గాని, షూటింగ్‌లు కావచ్చు, యాక్టింగ్‌లో షూటింగ్‌కెళ్ళాలి, బాడీ కావాలంటే ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్ చేయాలి, అయి చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్‌లు కోట్లు, వాళ్ళ కోట్లు పెట్టి తనని నమ్మి కోట్లు పెట్టే ప్రొడ్యూసర్‌లు, దర్శకులు. సో, ఇయన్నీ చూసుకొని తనకు చూసి ఒక సహచరి, ఫస్ట్ సహచరి. ఆ సహచరి సహధర్మచారిణి గా ఉండొచ్చు. లేదు సహధర్మచారిణిగా అమ్మాయి తీసుకున్నాడు. కావాలి తనకి, తప్పు లేదు. ఇవాళ అవసరం. ఆ అమ్మాయితోటి చెడిపోయిన దానికి ఎవరి తప్పు ఏంటి, తర్వాత అది వేరే వాదం అయిపోయింది. ఇద్దరికీ మనస్పర్ధలు, ఇద్దరికీ వేవ్ లెంగ్త్స్ కలవల. వాళ్ళిద్దరి వేవ్ లెంగ్త్స్, ఆలోచన పరిధి కలవలేదు. విడిపోయారు, సంతోషం. ఇప్పుడు ఒంటరిగా ఎన్నాళ్ళు ఉన్నాడు పాపం. సో, హి వాంట్ టు హావ్ ఎ లైఫ్, నథింగ్ రాంగ్. సార్ మనము ఏదైతే చూసుకుంటామో వీళ్ళ పెళ్లి అక్టోబర్ 6వ తారీఖున సుమారు ఆ డేట్‌లో జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎంగేజ్‌మెంట్ 8వ తారీఖున జరుగుతుంది. అంటే అన్ని సింగిల్ డేట్స్‌లోనే అవుతున్నాయి నాగ చైతన్యకి సంబంధించినటువంటి సిట్యుయేషన్స్ అన్ని. సో, ఈట్లికి అంటే న్యూమరాలజీ పరంగా కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? నీ అనుమానం వీళ్ళు అయన్నీ చూడరు అనుకుంటున్నాను. మరి ఓకే. చూసే ఇప్పుడు ఏదో కన్వీనియంట్ టైమింగ్స్ అంతే, డేట్లు, వారాలు ఇయన్నీ చూడరు. ఇయన్నీ చూసే బాపతయితే అయి జరగవు కదా! అవును. అయి చూసే మనసుకు నచ్చింది, కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది. వీల్ ట్రావెల్ టుగెదర్ ఫర్ 1.5 ఇయర్‌గా తిరిగాము. సో, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాము అని ఒక నమ్మకం. నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నేనంటే అర్థం చేసుకున్నాం. ఒక కాన్ఫిడెన్స్ తోటి ట్రా ఇవాళ నా షెడ్యూల్ అప్పుడుంది, ఇప్పుడుంది కనుక ఈ గ్యాప్ టైమ్, ఈ టైంలో బెస్ట్ డే ఇవాళ అని పెట్టేసుకుంటామని నేను అనుకుంటున్నా. దానికి ముహూర్తాలు పెడితే 8వ తారీఖుని మోస్ట్‌లీ ఎవరు ప్రిఫర్ చేయరు. అవును. 8 ఉందిగా, 'తీన్ తేరా ఆట అటారా' అంటారు. 3, 13, 8, 18ని అందరికి కలిసొచ్చే సంఖ్యలు కలిసొచ్చే కాదవి. సంఖ్య కాదు. అందుకని అదిగా ఆ నంబర్‌లు చూడల. వాళ్ళు కన్వీనియంట్ టైమ్ చూసుకున్నారు ఓకే. అనుకుంటున్నా. నా ఫీలింగ్ అది, కన్వీనియంట్ టైమ్. సార్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిందంతా కూడా కన్వీనియంట్ గానే ఉంది. కన్వీనియంట్ టైమ్ లాగానే. సో, ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయని చెప్పొచ్చు. సినిమాలో నటించకూడదనే ఇలాగ నాగ చైతన్య స్టెప్ తీసుకున్నాడని ఒకలాంటి రూమర్స్ అప్పుడైతే వచ్చినియి. అండ్ కొంతమంది కొన్ని వర్గాలు ఏమంటున్నారంటే పెళ్లయిన తర్వాత కూడా శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు కాబట్టే సమంత విడాకులు తీసుకుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కొంతమంది లైక్ ట్విట్టర్స్‌లో గాని, ఈటిల్లో గాని కొన్ని ఐ మీన్ నడుస్తుంది. సో, దీనికి ఎంతవరకు మీరు ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఇప్పుడొస్తున్న మాటల దగ్గర ఆ రోజుల్లో రాలేదు. హ్మ్. వాళ్ళిద్దరు విడిపోతున్నప్పుడు హ్మ్. ఇద్దరికొచ్చిన విషయాలు, బయటకొచ్చిన విషయాలు, వాళ్ళ నోటి నుంచి బయటకొచ్చిన విషయాలు కూడా టెంపర్‌మెంట్స్ మ్యాచ్ అవ్వలేదు. హ్మ్. అతని టెంపర్‌మెంట్ నాకు గాని, హ్మ్. అతని మూడ్సు నన్ను చేసుకుంటా గాని, ఇంకోటి నాకు హ్మ్. నచ్చలేదు. ఆ హ్మ్. మూడ్సు, టెంపర్‌మెంట్సే హ్మ్. మ్యాచ్ అవ్వలేదండి. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఉందంటే ఆ రోజే ఈ విషయం బయట పెట్టేసేవారు కదా! అది. ఈ హ్మ్. అమ్మాయి ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉండగా నేనెలా చేయనని, అది కాదు. ఇవాళ దానికి దీనికి కలిపి మన సోషల్ మీడియాలో ఏముంది కలిపి అవును. ఉలవలు పొలవలు చేస్తారు కానీ దట్స్ నాట్ ది మ్యాటర్. కాకపోతే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏముందంటే, ఆ అమ్మాయి విషయంలో ఆ రోజు అక్కినేని ఫ్యామిలీకి తగ్గ కోడలుగా ఉండాలి హ్మ్. అనే పాయింట్ ఉంది. అవును సార్. ఆ విషయంలో ఆహ్, సమంత సమంతకి అక్కినేని ఫ్యామిలీ దాంట్లో వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, వాళ్ళు కోరుకున్న విధానాలు అవ్వచ్చు, ఆ అమ్మాయి అట్లా ఫాలో అవ్వట్లేదనో ఏదో ఒక చిన్న అవును. అక్కినేని కోడలు ఈ ఇంటి కోడలుగా ఉండాలి. ఈ ఇంటి హ్మ్. కోడలు. ఇప్పుడు అమల వచ్చింది. హ్మ్. నాగార్జునకి సెకండరీ అవును. అమల వచ్చినా, అవును. బయట నుంచి వచ్చినా, వేరే భాష, వేరే రాష్ట్రమైనా వచ్చినాక ఆ ఇంటికి కోడలుగా స్థిరపడిపోయింది. అవును. డీసెంట్‌గా డిగ్రీ ఎక్కడ వేరే ఏమి లేకుండా స్థిరపడిపోయింది. హ్మ్. అట్లా కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. ఈ సినిమా ఏదో సినిమాలో యాక్ట్ చేయొద్దు అని సమంతని అన్నారని,
Bold గా. బోల్డ్ గా సార్. అంటే మీరు చెప్పినప్పుడు ప్రకారం చూసుకుంటే ఒక్క పుష్పలో ఊ అంటావా మావ ఊ అంటావా మావ పాట సమంత లైఫ్ ని టర్న్ చేసేసింది అంటారా మరి అలాగంటే? ఖచ్చితంగా. ఎందుకంటే సమంత ఆ పాట ఎందుకు చేసిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఉమ్, అది పెద్ద హిట్ సాంగ్, దట్ ఇస్ అవును. డిఫరెంట్ ఇష్యూ. తను ఒక చక్కటి ఫ్యామిలీ హీరోయిన్‌గా మంచి సినిమాలు, సూపర్ సినిమా ఫ్యామిలీ హీరోయిన్‌గా, గ్లామర్ హీరోయిన్‌గా వెళ్తున్న అమ్మాయి ఉమ్. గబుక్కుని ఈ ఐటెమ్ ఐటమ్ ఎరాలోకి ఐటెమ్ వచ్చిందని. సాంగ్ ఎందుకు చేయాల్సొచ్చింది? ఏ ఆబ్లిగేషన్ మీద చేసింది? ఎందుకు చేసింది? అమ్మాయికి తెలియలేదు, మనం చెప్పలేదు. ఎందుకంటే అది చేయాల్సిన అవసరం లేదు ఆమె. ఉమ్, డబ్బు అంటారు, అమ్మాయికి డబ్బేం తక్కువ? ఉమ్, డబ్బు కోసం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. మరి ఆ పాట మహత్తరమైన పాట, ఒక శంకరాభరణం పాట, అలాంటి పాట ఏదన్నా ఓకే. జీవితంలో మిగిలిపోద్ది ఆ పాట అంటానికి కాదు ఉమ్, కదా. ఇలాంటివి అంటారు పాట టెంపరరీ హిట్. ఉమ్, ఒక దశాబ్ద కాలం ఉండొచ్చు. ఉమ్, లేలేలే పాట 4 దశాబ్దాలు కావచ్చు. ఉమ్. లేలేలే పాట ఈ వాణిశ్రీ చేయలేదు కదా, శివచలక్ష్మి చేసింది కదా అదే, ఆ పాట. అవును, అవును. అంత ప్రేమనగర్లో అంత పెద్ద హిట్‌లో కూడా. సో, ఉమ్, అందుకని అమ్మాయి ఎందుకు ఆ పాట అది డెఫినిట్‌గా కూడా జనాల్లో కూడా ఏంటి సమంత ఈ పాట ఎందుకు చేసిందని చాలా మంది అవును, ప్రశ్న ఆ టైంలో. అవును చాలా సార్. ఆ చాలా కాలంలో ఐ మీన్ ఆ టైంలో చాలా చర్చ చాలా జరిగింది. చర్చ. పాటకి చర్చ జరిగింది. అదే. ఈ ఆ పాట చేయటం ఏంటి? ఏం ఆ అవసరం వచ్చింది? ఉమ్, అంటే నాగార్జున మీద, నాగ చైతన్య మీద కసి కోపంతోటి. కోపంతో చేసిందని ఉమ్, కూడా అనేవారు. సరే, అదేంటంటే ఏదో అమ్మాయి ఆ మూడ్‌లో, ఒక టైంలో ఒక మూడ్‌లో ఆ పాట విని మెస్మరైజ్ అయిపోయిందా? నిజంగా పాట వింటే ఎవరికైనా సూపర్ హిట్ సాంగ్ వినగానే సినిమా చూడక్కర్ల ముందు నచ్చిద్ది పాట. సినిమా చూడగానే సూపర్ హిట్ సాంగ్ అవుద్ది గ్యారంటీగా అని ఉమ్, అనుకుంటారు. సో, ఒక సూపర్ హిట్ సాంగ్ చేద్దామని కోరికతోటి చేసిందేమో గాని ఉమ్, అది కూడా ఎఫెక్ట్ చేసింది. డెఫినిట్‌గా ఉమ్, ఎఫెక్టివ్. ఇంకా డిస్టెన్స్‌ని పెంచింది. ఉమ్, ఇంకా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్‌ని ఇంకా కొంచెం పెంచింది. అది జరగటం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి, కొత్త ఉమ్. అమ్మాయి, శోభిత. శోభిత. ఉమ్, ఈ శోభిత ఇప్పుడు ఆ లైన్‌లో, ఆ గ్రూవ్‌లో, ఉమ్, ఫ్యామిలీ ఉమ్, హెరిటేజ్, ఫ్యామిలీ ఒక మర్యాద, ఫ్యామిలీ ఉమ్, గౌరవం, దాన్ని కాపాడుకోవటంలో ఉమ్, అమ్మాయి ఎంతవరకు ఉంటుందో, ఆ అమ్మాయికి ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఉమ్, కండిషన్స్ అని అనలేను. ఉమ్. సూచనలు. సూచనలు, సలహాలు ఏమి ఇచ్చారు, ఆ అమ్మాయి అట్లా ఎంతవరకు కట్టుబడి ఉంటుంది, ఈ విషయాలు కూడా ఉంటాయి డెఫినెట్‌గా రాబోయే విషయాలు. ఎందుకంటే అందరూ అమ్మాయిని ఇప్పుడు ఇప్పుడు పెళ్లి వరకు చైతన్య, నాగ చైతన్య లవరు, వైఫే. ఉమ్, కాలం గడిచిన కొద్దీ వెళ్ళగొన్నది నాగార్జున కోడలు. అవును. అక్కినేని గారి అక్కినేని కోడలు. అక్కినేని మా ఫ్యామిలీ కోడలు. ఉమ్, ఇయన్నీ వస్తాయి. ఆ ఉమ్, స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో కనపడాలి పబ్లిక్‌కి. ఎందుకంటే ఒక స్థాయి వచ్చినాక అవును. అది ఒక మెయింటైన్ చేయాలి మెయింటైన్ అంటారు. చేయాలంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి పిల్లర్స్. వాళ్ళ సంతానం, ఉమ్, వాళ్ళ వారసులు ఒక ఆ డిగ్నిటీ మెయింటైన్ ఆ చేయాలి. హుందా తత్వాన్ని మెయింటైన్ మెయింటైన్ చేసేటట్టు చేయాలని ఉండాలి అందరూ తప్ప. కోరుకుంటారు. అది లేనప్పుడు డెఫినిట్‌గా విమర్శిస్తారు. అది డెఫినెట్లీ మీరు అన్న దాంట్లో నేను ఒక పాయింట్ అయితే రేస్ చేశాను సార్. అంటే సమంత బిఫోర్ సినిమాస్ గానీ ఏం చూసుకున్నా తన కెరియర్ ని ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసింది. షీఈస్ ద వన్ హూ స్టార్టెడ్ ఫిలిం కెరియర్. yes. ఇటు మన నాగ చైతన్యం చూసుకుంటే కనుక వారసత్వంగా వచ్చినటువంటి అవకాశం అనే చెప్పాలి. అవును. అంతే కదా. అటు అవును. తాతగారు చేశారు, తర్వాత నాన్నగారు చేశారు, తర్వాత తను చేశాడు. సో తినకి ఇండివిజువల్ లెవెల్స్ అన్న చాలా ఎక్కువ అవును. వెన్ కంపేర్ టు నాగ చైతన్య. తను ఇండిపెండెంట్ గా చేయాలంటే ఇంకాస్త టైం తీసుకోవచ్చు. అవును. సో గతంలో రంగస్థలం సినిమా వచ్చినప్పుడు చాలా మంది ఒకే ఒక సీన్ ఉంది, లిప్ లాక్ సీన్ ఉంది. హ్మ్. పెళ్ళయింది కదా మీరు ఎందుకు లిప్ లాక్ పెట్టుకున్నారు అని అప్పట్లో కొంతమంది తరచూ అడుగుతుంటే అప్పుడు సమంత ఒక పాయింట్ రేస్ చేసింది. నాకొకదానికే కాదు కదా పెళ్ళయింది, రామ్ చరణ్ కూడా పెళ్ళయింది, తను పెట్టుకున్నప్పుడు లేని సమస్య నేను పెళ్ళైన తర్వాత చేస్తే ఎందుకు వచ్చింది అని ఒక పాయింట్ రేస్ చేసింది. సో ఇక్కడ ఈవిడ ఇండివిజువల్ లెవెల్స్ అన్న చాలా హై. సో ఇప్పుడు మేబీ తను ఊ అంటావా మావా ఊ అంటావా మావా అన్న సాంగ్ కూడా ఒక ఇండివిజువాలిటీ లెవెల్లోకి వెళ్ళిపోయే చేసి ఉండొచ్చు అని కూడా తీసుకోవచ్చు కదా. 100కి 100 మా ఉమ్, అమ్మాయి వ్యక్తిత్వం ఇండివిజువల్‌గా, వై నాట్? ఉమ్, నేను అమ్మాయి ఉమ్, లిబరల్, నేను ఇండిపెండెంట్. ఐ యామ్ అన్ ఇండివిడ్యువల్. ఐ యామ్ నాట్ ఉమ్, డిపెండెంట్ ఆన్ ఎనీబడీ. ఐ అవును. నీడ్ నాట్ సకమ్ టు ఎనీబడీస్ ఉమ్, ఆర్డర్స్ ఆర్ ఎనీథింగ్. సో, ఉమ్, ఆ స్థాయిలో ఉన్నాను నేను. నేను ఒక ఉమ్, ఇండివిడ్యువల్. నా వ్యక్తిత్వం, ఐ లైక్ ఇట్, ఐ డూ ఇట్. ఉమ్, అదే ప్రశ్న మగవాడిని అడుగుతారా ఉమ్. అంటే అడగరు కదా ఆన్సర్ సార్. అది. ఆబ్వియస్లీ బయట సొసైటీలో కూడా అంతే. ఇప్పుడు ఒక లేడీ ఎవరన్నా ఏదైనా చేశారు అనుకోండి, ఎంతసేపు ఆమె సైడే పాయింట్ అవుట్ చేస్తారు తప్ప జెంట్స్ ని ఎవరు ఏమి చేయరు. ఇది చేయరు. అదే మేబీ అది ఇది సమాజ దృష్టి. మగవాడు ఓ 10 మంది అమ్మాయిలతో తిరిగారంటే వాడు ఏదో హీరో.
వాడు 10 మంది వాడికే వాడు వెనకాల అమ్మాయిలు పడతారు, పెద్ద ఘనంగా మాట్లాడారు. ఆ, అదే ఆడపిల్ల ఇంకొకరితోటి భర్త కాకుండా మరొకరితోటి స్నేహంగా మాట్లాడినా కూడా తప్పే. అదే బుద్ధి ఉంది మొగుడు సో పెళ్లి స్టిల్ ఎరా మారుతున్నా కూడా ఈ బుద్ధి మాత్రం చాలా మందిలో ఉంది ఈ కదా బుద్ధి మారదు. కదా. ఈ పురుష అహంకారం అనేది ఈ ఉమ్, బుద్ధి అలనాటి పురాణ కాలం నుంచి ఈనాటి దాకా ఉంది. అవును. ఒక నవ్వితే ద్రౌపది ఒక నవ్వు నవ్వింది కనుక ఉమ్, పురుష అహంకారం కాకపోతే నవ్వింది కనుక పరాభవం చేస్తావా? ఆ, నవ్వితే కోపడు, ఉమ్, ఇంకోటి మాట్లాడు. ఒక ఉమ్, నవ్వింది అంటే ఆడది నవ్వకూడదు. ఉమ్, అదే నవ్వు ఆనాడు మయసభలో దుర్యోధనుడు కాలు జారి లోపల పడ్డప్పుడు ఒక మగవాడు నవ్వాడు అనుకో, ఉమ్, అంత కోపం వచ్చేది దుర్యోధనుడికి. మహా అయితే కొట్టుకుని వదిలేసేవారు. కొట్టిన తెలుసు. ఒక ఉమ్, ఆడది నవ్వింది కనుక ఆఫ్టర్ ఆల్ ఆడది. అది ఉమ్, ఫస్ట్ మాట, ఆఫ్టర్ ఆల్ ఆడది నవ్వుద్దా. ఉమ్, ఈ ఆఫ్టర్ ఆల్ ఆడది అనేది సమాజంలో నాటి నుంచి నేటి దాకా ఉందా, ఉమ్, నాటి దాకా ఉంది. ఇది పోయేది కాదు. ఉమ్, కానీ భగవంతుడు, నా ఉద్దేశంలో భగవంతుడు స్త్రీ పక్షపాతి. ఉమ్, అనేక ప్రయోజనాలు స్త్రీకి కల్పించాడు. ఉమ్, కనుక స్త్రీ సమాజం ఇంకా వెలుగుతూ ఉంది, మనగలుగుతూ ఉంది. లేకపోతే ఈ పురుష అహంకారానికి ఏనాడు బలైపోయింది. స్త్రీ ఎందుకు పక్షపాతి భగవంతుడు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు స్త్రీకే ఇచ్చాడు భగవంతుడు. ఉమ్, తాను సృష్టిస్తే ఆ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగింది స్త్రీ ఒకటే. ఉమ్, స్త్రీ ఒకటే. ఒక తల్లిగా, చెల్లిగా, కోడలుగా, అత్తగా, అమ్మగా, నాయనమ్మగా ఇలా ఇన్ని అవతారాలు ఎత్తగలిగింది స్త్రీ. మొగాడు కూడా నాన్నగా తాతగా అనొచ్చు మీరు, ఉమ్, కానీ ఇన్ని అవతారాల్లో ఆ పంచుకుని ఆ కడుపును చూసి తల్లికి బిడ్డకి అన్నం పెట్టే తల్లి, ఉమ్, ఆ కడుపును చూసి అవసరాలు చూసి భర్తకి అవసరాలు చూడగలిగే భార్య, ఉమ్, ఈ ఇన్ని అవతారాల్లోనూ పరిపూర్ణత సాధించగలిగే శక్తి, ఒక స్త్రీకి సామర్థ్యం స్త్రీకే ఇచ్చాడు. ఉమ్, కనుక స్త్రీ అందుకనే ఎన్ని వీళ్ళు మగ పురుష అహంకారం ఎంత ఎదిగినా కూడా మళ్ళీ స్త్రీ ముందు తగ్గక మానదు, తగ్గక కూడదు. స్త్రీ పక్షపాతిగా ఆయన ఇచ్చాడు భగవంతుడు. స్త్రీకి అన్ని గొప్ప లక్షణాలు ఇచ్చాడు, గొప్ప క్రెడిబిలిటీస్ ఇచ్చాడు. సో ఆ క్రెడెన్షియల్స్ వల్ల వీళ్ళు ఎంత చేసినా మళ్ళీ మళ్ళీ ఆ స్త్రీ గౌరవించబడాల్సిందే. అది కాకపోతే ఆ అలవాట్లో పొరపాట్లో ఈ మొగాడు పురుష అహంకారి. మొగాడు ఏంటంటే నేను మొగాడిని, నేను ఉమ్, చెప్తా, ఉమ్, చెప్పింది అనాల్సింది నువ్వు వాడదానివి ఉమ్, అనే ఒక అహంకారం అలనాటి నుంచి. అవును. సో ఇప్పుడు సమంత నాగ చైతన్య ఇష్యూలో కూడా ఇదే జరిగిందంటారా? చైతన్య చూడడానికి చాలా కామ్ గా ఉంటాడు కానీ ఆ రోజు మేబీ మీరన్న ఈ మేలీగోనే వచ్చి ఆ సాంగ్ ఇలాగ స్టాండర్డ్స్ అన్ని మర్చిపోయి చేసినందుకే ఈ మెయిన్ రీజన్ అంటారా? లేదమ్మా, సాంగ్ కన్నా ముందే వీళ్ళలో తేడాలు ఓకే. వచ్చాయి. సాంగ్ ముందే ఉమ్, ఈగోలు ఉన్నాయి. ఈ అవును. ఈగోలు తేడా అనేది నేను నాగ చైతన్య మేబీ యూ వాంట్ హర్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ ప్రెషర్. ఉమ్, ఆ అమ్మాయి అదేంటది, మనం ప్రేమించుతున్నాం, నీవు మనం కలిసి ఉమ్, లైఫ్ షేర్ చేసుకుంటున్నాం, ఉమ్, నా ఇష్టం నాకు కావాల్సిన నువ్వు యూ టు హౌ కెన్ యూ డిక్టేట్ టర్మ్స్. మా ఉమ్, నాన్నగారు, మా ఇల్లు, మా కుటుంబం, మా గౌరవం, ఉమ్, ఇలాంటి ఈగోస్, ఆ ఉమ్, క్లాషెస్. అమ్మాయి నార్మల్గా మామూలు స్త్రీ అయితే ఉమ్, యాక్సెప్ట్ చేసేదేమో. ఉమ్, ఒక సెలబ్రిటీగా ఉన్న స్త్రీ ఉమ్, లేడీ తనకంటూ ఒక స్టాటస్ స్థాయి సంపాదించు. సో ఉమ్, హీ మే our mind has not accepted to succumb to the ఉమ్, conditions and suggestions. ఉమ్, అక్కడ తేడా వచ్చిందని మనకు మొదట సమగ్రంగా విషయం చూస్తే కొంచెం ఆ ఈగో అనేది మా డెఫినెట్గా వర్కౌట్ చేసిందని చెప్పొచ్చు. ఉమ్, ఇప్పుడు అలాంటిది రాకుండా జాగ్రత్త పడాలి. ఉమ్, రెండో వివాహంలో నా సలహా కానీ నా అడ్వైస్ అనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ మై ఈసారి అలాంటిది రాకుండా, ఎలాగో వాళ్ళ నాన్నగారు అయితే రెండో పెళ్ళి అమలతోటి చక్కటి సుదీర్ఘమైన జీవితం, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా అక్కడ కూడా ఆ లెక్కలో చూసుకుంటే ఇప్పుడు శోభిత యాక్ట్ చేయకూడదు కదా సార్ మరి? ఏమో ఇప్పుడు నాగార్జున అమల యాక్ట్ చేయడం మానేసింది. అమలు మానేసింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే అమల గారు మానేశారు. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ శోభితో కూడా మానేస్తుందా? ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ యాక్టర్, టాలీవుడ్ యాక్టర్, అలాగే ఏమంటారు ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఆవిడ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేశారు. అవునా? మానేయచ్చు. మేబీ ప్రొడక్షన్, మేబీ ప్రొడ్యూస్ మూవీ. ఓకే. షీ కెన్ ప్రొడ్యూస్ మూవీ. ఆ నాలెడ్జ్ ఉంది కనుక బ్రహ్మాండమైన పాన్ ఇండియా డైరెక్షన్ సైడ్, ప్రొడక్షన్ సైడ్ షీ కెన్. ఇప్పుడు నాగార్జున ప్రొడక్షన్ సైడ్ చేసే సపోర్ట్ కావాలి.
సో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే తన స్ట్రాంగ్ ఉమ్, సపోర్ట్ కావాలి. మేబీ షీ మే టేక్ దట్. ఇప్పుడు సినిమాని యాక్ట్ చేయటమే కాదు కదా, షీ అవును. హెస్ గాట్ సినిమాకి సంబంధించిన ఈక్విప్డ్ విత్ సినిమా నాలెడ్జ్ లో ఉంది. ఉమ్, సో షీ కెన్ టేక్ దట్ స్టెప్. ఏముంది, ఓకే. అది అది చేయొచ్చు, దానికి అబ్జెక్షన్ లేదు కదా. సో గతంలో వీళ్ళిద్దరు ఫోటో ఒకటి చూసుకుని నాగ చైతన్య గారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, సో ఆవిడ ఫోటోకి శోభిత ఫోటోకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కొంతమంది ఎవరో ఎడిట్స్ కూడా చేశారు సేమ్. అంటే అప్పుడు ఇలా రూమర్స్ వస్తున్నప్పుడు Hmm. శోభిత లుక్స్ వెరీ సిమిలర్ టు లక్ష్మి గారు అండ్ నాగ చైతన్య లుక్స్ వెరీ సిమిలర్ టు నాగార్జున గారు. సో మేబీ వాళ్ళ మ్యారేజ్ ఫెయిల్ అయినా వీళ్ళ మ్యారేజ్ సక్సెస్ అవుతాది అన్నట్టు కూడా కొంతమంది ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. Hmm. మనం కూడా ఉమ్, లెట్ us hope for the best and wish them success. ఉమ్, అది సక్సెస్ అవ్వాలి, అలా కాపాడుకోవాలని సలహాలు ఇవ్వటం, ఆశీర్వదించడం చేద్దాం. లెట్ నాగార్జున స్టార్ట్ హిస్ సెకండ్ లైఫ్ విత్ ఎ గుడ్ మూవ్ నాగ చైతన్య. అండ్ లెట్ హిమ్ ఫార్వర్డ్. సరే ఇప్పుడు మనము ఏదైతే చూసుకుంటున్నామో ఇప్పటిదాకా నాగ చైతన్య సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నాగ చైతన్య చేస్తున్న సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే తన ఎంటైర్ సినీ కెరియర్ లో అంత బడ్జెట్ తో ఏ సినిమా రాలేదు. ఇప్పుడు రాబోతున్న సినిమా వచ్చేసి తండెల్. ఓకే, తండెల్లో సాయి పల్లవి తోటి జంటగా నటించబోతున్నారు. ఇప్పుడు దాకా ఎప్పుడు చేయనటువంటి అటెంప్ట్ తోటి చేస్తున్నారు. మేబీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు నాగ చైతన్య కెరియర్ లో తండెల్ సినిమా? ఈ మ్యారేజ్ ప్రొసీడింగ్స్, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ద వే దే లీడ్ ది ఉమ్, బిగినింగ్ లైఫ్ బిగినింగ్, ఉమ్, ఈ సెకండ్ లైఫ్ స్టార్టింగ్, హౌ దే లీడ్, దిస్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఖచ్చితంగా ఆర్టిస్టులకు ఎప్పుడు ఒక చిన్న రిస్క్ ఉమ్, ఏంటంటే అమ్మా, ఉమ్, పీపుల్ నీ జీవితాన్ని నా జీవితాన్ని 1000 కళ్ళు చూస్తే ఉమ్, వాళ్ళ జీవితాన్ని 1,00,000 కళ్ళు అవును ఉంటాయి ప్రతి అవును మూమెంట్. సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద అబ్జర్వేషన్ మీద ఉంటారు. ఉమ్, సో వాళ్ళ అబ్జర్వేషన్ లో వీళ్ళు ఎలివేట్ అయితే ఉమ్, అది సక్సెస్. అడ్వాంటేజ్ అవుతుంది ఉమ్, బాగా. ఉమ్, అది ఏమాత్రం తగ్గినా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఉమ్. ఆ సినిమా చూసేటప్పుడు వీళ్ళకి ఆ బ్యాడ్ గుర్తొస్తుంది. సార్ మనం మన నాగ చైతన్య కెరీర్ లో చూసుకున్నా ఉన్న హిట్లన్నీ సమంతతో కలిసి ఉన్నాయి. కలిసి సింగిల్ గా తను సింగిల్ గా చేసింది ఏది కూడా హిట్ ఏది లేదు. కాదు. ఇటు మన సమంత కెరియర్ చూసుకుంటే ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టే చాలా హిట్స్ ఉన్నాయి ఆమె ఖాతాలో. సో అలా చూసుకుంటే మేబీ శోభిత లక్కీ చామ్ అవుతారో లేదా అన్నది ఆఫ్టర్ తండేలే తెలుస్తుంది. తెలుసు. బట్ నా ఉద్దేశం అంటే ఈ అమ్మాయి కూడా బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న తిరుగాడిన పిల్ల, ఇంటరాక్ట్ అయిన పిల్ల కనుక ఉమ్. ఐ హోప్ షీ కెన్ అండర్స్టాండ్ ది. అందులోనూ ఆవిడ తెలుగమ్మయ్య సార్, తెనాలిలో పుట్టింది, తెలంగాణలో పుట్టింది. విశాఖలో చదువుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి షీ కెన్ అండర్స్టాండ్. ఉమ్, ఇప్పుడు సమ్ లైఫ్ హెరిటేజ్ ధూళిపాడ ఫ్యామిలీ కూడా, ధూళిపాడ ఫ్యామిలీ సర్నైమ్ ఫ్యామిలీ కూడా చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఉమ్, మనం మహానటుడు ధూళిపాల గారు ఉండేవారు. శకుని అంటే ఇండస్ట్రీలో శకుని సినిమా వేషం అంటే ధూళిపాల గారే కనపడేవారు. ఉమ్, సిఎస్ఆర్ తర్వాత ధూళిపాల గారే. శకుని అంటే ఇంకెవరు ఆయన మించి ఎవరు లేరు. ఉమ్. అలాంటి మహాపౌరాణికాలు జానపదాలు కూడా గొప్ప ఈవెన్ ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా సార్, భరతనాట్యము కూచిపూడి ధూళిపాల నేర్చుకుంది కూడా. ఫ్యామిలీ ఒక కళలకి ఒక ఉమ్, స్టేటస్ ఉమ్. గౌరవప్రదమైన కుటుంబం. సో డెఫినెట్ గా అమ్మాయి ఈ మ్యాచ్ అయితే ఈక్వల్ చేస్తుంది అంటారు మీరు మొత్తానికి. సో Definite గా. డెఫినెట్ గా మ్యాచ్ ఉమ్, షీ కెన్ అండర్స్టాండ్. నా ఇంత ఇంత కాలిఫోర్నియా ఉంది కనుక అమ్మాయి ఉమ్, బ్యాక్గ్రౌండ్ లో, ఉమ్, సో షీ కెన్ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ థింగ్స్. అండ్ ఈ షార్ట్ టెంపర్ గాను ఒక ఈగో గాను వెళ్లకుండా షీ కెన్ ఉమ్, గెట్ ఆన్. ఒకవేళ ఏదైనా చిన్నతో వచ్చినా కూడా అలా సర్దుకుని తీయగలిగిన ఉమ్. సమర్థురాలు అనేది అని అనిపిస్తుంది నాకు. వావ్, సూపర్ సార్. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న ఇష్యూ రాజ్ తరుణ్ అండ్ లావణ్య. సో ఎక్కడ చూసుకున్నా కూడా సినిమా ప్రమోషన్ కన్నా రాజ్ తరుణ్కి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది ఈ లావణ్య ఇష్యూ. సో అసలు మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? అసలు శేఖర్ భాష ఎందుకు వీళ్ళ మధ్యలో రావాల్సి వచ్చింది? మళ్ళా వీళ్ళు ఫైటింగ్లు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమంటారు బెదిరింపు చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే అసలు సినీ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? సినీ ప్రపంచం కదమ్మా అసలు. నేను ఈ విషయంలో ఉమ్, ఐఎమ్ సారీ, ఇక్కడే మీడియాలో కూర్చొని ఐఎమ్ బ్లేమింగ్ మీడియా. ఓకే. మీడియా కానీ ఉమ్, ఆ భాషానవుడు కానీ ఉమ్, అనవసరపు వ్యర్థ అర్ధరహిత ఇంటర్వెన్స్ చేస్తున్నారు. ఓకే. అమ్మా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉమ్, 11 ఏళ్ళు 12 ఏళ్ళు సంసారం చేసుకున్నారు. ఉమ్, వాళ్ళిద్దరిలో ఏ గొడవలు వచ్చినాయి. ఉమ్, గొడవలు వచ్చింది, వాడికి ఆ అమ్మాయికి వేసేసింది, వాడికి వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. వాళ్ళకు కోర్టు తీరుస్తుంది. ఉమ్, మధ్యలో భాష ఎవడు, ఉమ్, నేనెవరు, నువ్వెవరు? వాళ్ళ కుటుంబంలోకి దూరి ఉమ్, వాళ్ళ కుటుంబ విషయాలు దూరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కోపాడుకుని తిట్టుకున్న మాటలు రికార్డింగ్ చేసి ఉమ్,
బయట రిలీజ్ చేయడం ఏంటి? ఆ రికార్డింగ్ ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు తిట్టుకున్న మాట రికార్డ్ చేసి సరే కానీ ఎక్కడ రికార్డ్స్ లో రాస్తారును తను మొగుడు పెళ్ళాలని ఎక్కడా కూడా లేదు కదా పోలీస్ సార్. స్టేషన్ లో ఇచ్చింది, ఫోటోలతో సహా ఓకే. ఇచ్చిందమ్మా. అతను కూడా ఒప్పుకున్నాడు బిగినింగ్ లో, నాకు డబ్బులు హెల్ప్ చేసింది, అన్ని చేసింది అని లివింగ్ చెప్పాడు. లో ఉన్నామని అయితే తను ఒప్పుకున్నాడు. లివింగ్ ఒప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చింది అని చెప్పాడు. ఫోటోలు ఇచ్చారు వీళ్ళు గుడిలో. పెద్దలు ఒప్పుకోకపోతే గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకొని గుడిలో ఫోటోలతో సహా ఇచ్చింది ఓకే. పోలీస్ స్టేషన్ లో. ఓకే. అందువల్ల పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేశారు అనుకో. అంటే నేను వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. కానీ అదే రాస్తారును సార్, నేను ఒప్పుకున్నాను ఎలిగేషన్ వేసినప్పుడు తను ప్రెస్ మీట్ పెట్టి నేను ఒప్పుకుంటున్నాను, కాకపోతే మేము సంవత్సరం నుంచి కలిసి లేము, ఎప్పుడైతే ఈ డ్రగ్ పెడలర్ అని ఒక పేరు వచ్చింది, డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందో ఆ చాలా తర్వాత పొరపాటు, నుంచి కూడా చాలా పొరపాటు వాడు. నేను రాజతరుణ్ణి తప్పు పడుతున్నది ఎక్కడంటే ఇక్కడే. ఉమ్, 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 11 నువ్వు సంసారం చేసి, ఉమ్, 11 ఆ అమ్మాయి యవ్వనాన్ని, ఆ అమ్మాయి అందాన్ని, ఆ అమ్మాయి స్త్రీత్వాన్ని మొత్తం అనుభవించి దోచుకొని, ఉమ్, ఇవాళ ఆ అమ్మాయి డ్రగ్స్ ఉంది. 11 ఏం చేసావు నువ్వు? ఉమ్, 11 ఒక మొగుడుగా 11 కలిసి ఒక మొగుడుగా, ఒక భర్తగా నీ భార్య ఎవరితోడో ఫోన్ చేస్తావంటే కంట్రోల్ చేసుకోలేవా? నీ ఉమ్, భార్య ఏదైనా డ్రగ్ ఉంటే ఉమ్, అమ్మాయి దారికి తెచ్చుకోలేవా? అలాంటి తెచ్చుకోలేనాడు నువ్వు ఒక సన్నాసివా? నువ్వు పనికిరాని దద్దమ్మవా? నువ్వు ఒక మొగాడివేనా? నీ భార్యని కంట్రోల్ చేసుకోలేనాడు. ఉమ్, ఇవాళ మాట్లాడతావు 11 తర్వాత, ఉమ్, ఇవాళ దానికి డ్రగ్స్ ఉన్నాయి, ఉమ్, ఇంట్లో పార్టీలు చేస్తున్నారు, ఉమ్. ఇవన్నీ ఇవాళ మాట్లాడతావా? సార్ అది కూడా కాదు, మేము ఒక సంవత్సరం నుంచి మేమైతే కలిసి ఉండట్లేదు, యాజ్ పర్ ద లా బేసిస్ లో చూసుకుంటే ఎంత భార్యాభర్తలైనా ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు మేము పరస్పర కలయికలు లేకపోయినప్పటికీ కూడా అకార్డింగ్ టు లా మేము విడిపోవచ్చు అనే ఒక స్టేట్మెంట్ ని తను హైలైట్ చేస్తున్నాడు. విడిపోవచ్చు అనేది వేరమ్మ. కోర్టులో ఉమ్, అదే అన్న ఉమ్, విడిపోవచ్చు. ఉమ్, కోర్టులో విడిపోయేది అంటే ఉమ్, ఎట్లా విడిపోతావు ఉమ్, నువ్వు? కోర్టు తెలుస్తుంది ఉమ్, నీకేమిటి, ఏం కాంపన్సేషన్ ఎట్లా ఉండాలి, ఉమ్, ఏంటి. అమ్మాయి ఉమ్, ఎవరాన్ని తిరిగి ఇవ్వగలవా? ఉమ్, ఆ అమ్మాయి అందాన్ని తిరిగి ఇవ్వగలవా? ఉమ్, ఆ అమ్మాయి స్త్రీత్వాన్ని తిరిగి ఉమ్, ఇవ్వగలవా? నువ్వు ఉమ్, సింపుల్ ఉమ్, వదిలేస్తున్నారు అంటాం కాదు కదా. ఉమ్, ఇవాళ రాజధాని విషయంలో ఏంటి 11 అన్ని, అంటే నేను ఇన్నాళ్ళు భరించి ఇవాళ బయటికి భరించలేకపోయారంటే 11 ఇవన్నీ భరించావంటే నీకన్నా ఉమ్, దద్దమ్మ ఎవడన్నా ఉంటాడా? ఉమ్, 11 భరించాను, ఉమ్, ఇన్నాళ్ళు చూస్తూ ఉన్నాను, తను ఎవరితో ఫ్రెండ్స్ తో బూతులు మాట్లాడుతా చూస్తూ ఉన్నాను, నన్ను బూతులు తిట్టా చూస్తూ ఉన్నాను, ఉమ్, వింటూ ఉన్నాను, ఓపిక భరించి ఇవ్వడం అంటే సిగ్గుచేట మాట. ఉమ్, మొగాడు మాట్లాడటం నువ్వు కంట్రోల్ చేసుకోలేదు అంటే ఇన్నాళ్ళు నీకు వేరొక వ్యామోహం పడ్డావు. ఉమ్, ఇది పాతక రోత కొత్తక వింత వెళ్తా అన్నట్టు అన్నట్టు. ఈ అమ్మాయి నీకు మొహం కొట్టేసింది. ఉమ్, ఇప్పుడు కొత్త అమ్మాయిని మోహంలో పడ్డావు. ఉమ్, అది కావాలంటే వదిలించుకోవాలి. ఉమ్, వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఉమ్, మామూలుగా అయితే రిబెల్ అవ్వలేదు అనుకో, కోర్టు గిట్టు కాంపన్సేషన్ ఉమ్, అని వెళ్ళిపోదు. కానీ ఈ అమ్మాయి రిబెల్ అయ్యి ఉమ్, నేను ఊరుకోను, నాకు నువ్వు కావాల్సింది ఆ అమ్మాయితో కదా, నువ్వు నా భర్త నాకు కావాల్సింది అని నేను కోర్టుకు వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఉమ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి రిబెల్ అయ్యిందో ఉమ్, ఇది క్యారెక్టర్ అసోసియేషన్ మొదలైంది. ఉమ్, అవును. ఎప్పుడైతే మొదలైందో ఇదే మాటలు ఆ 3 నెలల ముందు లేదే. ఉమ్, ఇవాళ ఎందుకు వచ్చింది? ఈ ఉమ్, అమ్మాయి ఎవరికో డ్రగ్స్ ఇస్తుందని, ఉమ్, ఎవరికో ఫోన్ చేస్తుందని ఇవాళ ఎందుకు వచ్చింది? ఉమ్, ఈ ఎవడు రికార్డ్ చేస్తున్నాడు? ఉమ్, నువ్వు నీ ఇంట్లో నువ్వు ఎవరితోటో ఫోన్ చేసింది ఎవడన్నా రికార్డ్ చేస్తాడా? ఉమ్, అదే కదా సార్. నీ ఇంట్లో నువ్వు నీ భర్త మాట్లాడుకునే సార్ మాటలు ఎక్కడా లేని, ఏ కపుల్లోని లేనంత కాల్ రికార్డింగ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఆ, ఇది ప్రీ ప్లాన్. ఉమ్, వీడు ఎప్పుడైతే ఆ అమ్మాయి కడుపుతో అంటే తీసేయమన్నాడో అప్పుడే ప్రిల్లాడు. బిడ్డలు ఓకే. పుడితే మనకు ప్రాబ్లం వస్తే ఈ వ్యామోహం, ఈ కొత్త లైన్, సో అన్ని పక్కన పెట్టి ఎట్లాగైనా మనం వదిలించుకోవాలనుకున్నాడు. ఆ ఉమ్, అమ్మాయి ఎదురు తిరిగాడు. క్యారెక్టర్ అసెస్ ఇవాళ ఈజీ. ఉమ్, సమాజంలో ఆడపిల్ల మీద తప్పించుకోవాలంటే సింపుల్ ఇదే. ఉమ్, వెరీ ఈజీగా అమ్మాయి క్యారెక్టరు, ఉమ్, ఆ అమ్మాయి చెడు శీలవతి కాదు, ఉమ్, 10 మందితో ఉంటుంది. సో ఉమ్, నేను కోర్టులో కూడా విడాకులకి ఈ పాయింట్ కనుక ప్రూవ్ చేస్తే ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్ ఇచ్చేస్తారు. ఉమ్. ఇది ప్రూవ్ చేయాలి. ఈ శేఖర్ భాష ఎందుకు సార్ మరి అదే ఫేమ్ లైట్ శేఖర్ లోకి భాష వచ్చాడు? ఎవడు? వీడికి ఏ సంబంధం? ఉమ్, వీడు నువ్వు ఫ్రెండ్గా, ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఉమ్, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే నిజమైన ఫ్రెండ్ అయితే అతనికి సెటిల్ కూర్చొని ఇదేమిటి మాట్లాడి సామరస్యంగా లేకపోతే దూరంగా ఉండి, ఎవరో చేతనైతే కూర్చోబెట్టి మాట్లాడితే లేకపోతే ఉమ్, దూరంగా ఉండు. అంతేగాని ఆ అమ్మాయి బూతులు మాట్లాడిందని ఒక రికార్డింగ్, ఉమ్, ఆ అమ్మాయి ఎవరితోటో ఎవరితోటో మాట్లాడిందని. మాట్లాడి, నువ్వెవడు అసలు వాళ్ళ బెడ్రూమ్ లో భార్యాభర్తలు మాట్లాడుకుని రికార్డ్ చేస్తావు? ఉమ్, నువ్వెవడు నువ్వు అసలు? ఉమ్, రెడ్ లైట్ ఏరియా. ఉమ్, ఇవన్నీ ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు.
అమ్మాయిని అసాసినేట్ చేయకూడదు, అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. నేను అందుకనే మా మీడియాని కూడా నేను కోరుతుందంటే లీవ్ దమ్ అలోన్. వాడెవడో భాషా గాడు, ఇంకెవడో ఇంకోటి సలాం గాడు వచ్చాడు, వాళ్ళని కూర్చోబెట్టి మీరు డిబేట్లు పెట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయి ఏదో అన్నట్టు అమ్మాయి ఎలా తిప్పేశారంటే, మొదల్లో ఈ కేసు స్టార్ట్ అయిపోయినట్టు ఇప్పటికి ఎలా తిప్పేశారంటే, ఆ అమ్మాయి అసలు డ్రగ్స్ లేకపోతే నిద్రపోతున్నట్టు డ్రగ్స్ అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు, సప్లై చేస్తున్నట్టు డ్రగ్స్ సప్లై చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో తీక్షణంగా పెడ్లర్స్ పట్టుకుంటారు. మరి పెట్టండి, కేసు పెట్టండి, అమ్మాయి డ్రగ్స్ సప్లై అయితే అమ్మాయి కూడా అదే ఫైట్ చేస్తుంది సార్. నేను ప్రూవ్ అయినప్పుడు నేను ఏమంటారు నేరస్తురాలు నన్ను ప్రూవ్ అయిన తర్వాత అనండి నేను పడతా, నేను ప్రూవ్ కాకముందు మీరు నన్ను ఇన్ని రకాలుగా హింసిస్తున్నారని అక్కడ వాడేదో చెప్తాడు, దానికి ఆధారాలు ఏమి లేవు. వాడేదో ఒక సన్నాసి ఒక భాషని కూడా ఒక వాగుతాడు, దానికి ఫోకస్ చేసి అన్ని టీవీలో కూర్చోబెట్టి అన్నట్టు మీడియా ఈస్ అన్నెసరీ పోకింగ్ ఇట్స్ నోస్ ఇంటూ పర్సనల్ లైఫ్. వాళ్ళ లైఫ్ లో దూరి అమ్మాయి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రేపు ఏమైనా రేపు అమ్మాయి చూసేవాడు ఏం చూస్తారు, నిన్నదాకా గాయత్రిని ఎలా చూస్తారు, ఇవాళ దృష్టి ఎలా ఉంది, సమాజ దృష్టి, అమ్మాయి డ్రగ్స్, అమ్మాయి ఎలా చూస్తారు కదా, ఆ దృష్టిని మార్పిచ్చేసారు. ఇదే వాళ్ళు అనుకుంటున్నారు, ఇదే వాళ్ళు చేసిన సక్సెస్ కింద అనుకుంటున్నారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి తప్పుకుంటుంది. కానీ రాజ్ తరుణ్ తెలుసుకోవాల్సిందంటే అమ్మాయి క్యారెక్టర్ని అమ్మాయి క్యారెక్టర్ చెడగొడుతున్నాం, ఆ చెడు మార్కు అమ్మాయిని చెడ్డదని చూపిస్తున్నాం అని సంతోషపడుతున్నాడేమో, కానీ అది తనకి ఎఫెక్ట్ అవుద్ది, తనకి అవ్వదు. ఒక హీరో అనేవాడు హీరో యొక్క పర్సనల్ లైఫ్, పర్సనల్ బిహేవియర్ పబ్లిక్ లో కనుక హీనంగా వీడి దిగజారితే వాడి కెరియర్ కూడా ఉండదు. అలనాటి నుంచి నాటి హరనాథ్ కాడ నుంచి, రాజబాబు కాడ నుంచి, సావిత్రి గారి నుంచి నిన్నటి దాకా అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. క్యారెక్టర్ కాపాడుకొని హీరోలు ఎవడు కూడా వాళ్ళు లైఫ్ లో వాళ్ళ కెరీర్ డౌన్ ఫాల్ అయితే తప్పితే కొట్టలేదు. కనుక రాజ్ తరుణ్ ఏదో సంతోషపడకూడదు, తన ఫ్రెండ్స్ని పెట్టేసి ఇలాంటి ఏని చేసేసాం, ఆ అమ్మాయి బతుకు నాశనం చేసాం, ఎక్కడ పోద్దు, తప్పు నోరు మూసుకుని పోద్దా అనుకుంటే పొరపాటు, అది కరెక్ట్ కాదు. రాజ్ తరుణ్కి చెప్తున్నా, స్త్రీల శోకం ఘోర శాపం మారిపోవని అగ్నికణం. ఆ పిల్ల కంట పెట్టే ప్రతి కన్నీటి చుక్క రాజ్ తరుణ్ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను వాళ్ళు చెప్తున్నా, ఆ అమ్మాయి 11 ఏళ్ళు ప్రయాణం చేసిన వాడు నీకు తెలియదా అమ్మాయిని గురించి? 11 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 11 ఏళ్ళు ప్రయాణించి ఇవాళ నిందలేస్తావా నీ ఫ్రెండ్ని కూర్చోబెట్టి? బుద్ధి తక్కువ పని కదమ్మా అది. ఏదైనా ఉంటే తెలుసుకో, పెద్దలు కూర్చోబెట్టుకో, మాట్లాడుకో. రాజ్ తరుణ్ అనేవాడు వాడికి భాష అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉంటే, ఒక నిజమైన శ్రేయోభిలాషి అయితే 10 మందిని పెద్దలను కూర్చోబెట్టి దాన్ని ఏంటి తప్పు ఏంటి, పరిష్కారం రాని సమస్యలు ఇవి ఉండవు, ఏంటి ఎక్కడ ఏంటి ప్రాబ్లం, ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది సెటిల్ చేయి. అది చేయాలంటే రోడ్డు మీదకి వచ్చి టీవీలకు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని జీవితాన్ని లైఫ్ని తిరిగిస్తాడా భాష? ఈయన మాట్లాడుతాడు, అమ్మాయి అందాన్ని తిరిగి ఇవ్వగలడా? ఆ అమ్మాయి ఎవరాన్ని మరి తిరిగి ఇవ్వగలడా? ఆ అమ్మాయి పోగొట్టుకున్న స్త్రీతత్వాన్ని ఇవ్వగలడా? అదే తన చెల్లి, ఇదే భాష వాడు తన తల్లి చెల్లి అదే స్థానంలో ఉంటే ఇలాగ మాట్లాడతాడా, ఇలాగ చేస్తాడా? అందుకని నేను చెప్పేది మీడియా గారి, ఎవరైనా సరే ఈ విషయం మాట్లాడు, మీ తల్లి చెల్లి ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి దయచేసి. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, నాగ చైతన్య అండ్ శోభిత గురించి. సో వీళ్ళ బంధం ఎంతవరకు ఉంటుంది అని ఇంకా మీరు ఫైనల్ గా ఏమనుకుంటున్నారు? నేను బాగుండాలని కోరుకుంటున్నాను, డెఫినెట్ గా బాగుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అతను గ్రోత్ ఉంది. సరే, వీళ్ళిద్దరిని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ముగ్గురులోనూ చెప్పుకోవచ్చు, అటు సమంత గాని నాగ చైతన్య గాని విడిపోయిన తర్వాత మేము అందుకు విడిపోయాం ఇందుకు విడిపోయాం అని ఎక్కడా కొట్టుకోలేదు, ఎక్కడా చెప్పలేదు. అండ్ ఇటు మన శోభిత నాగ చైతన్య చూసుకుంటే మేము రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పి ఎన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అంటిల్ అన్లెస్ రేపు నిశ్చితార్థం అన్నది కూడా, ఐ మీన్ నిన్నటి నుంచి జరుగుతున్న సర్క్యులేట్, ఈ రోజు నిశ్చితార్థం అన్నది కూడా చాలా మంది ఫేకా నిజమా అన్న అపోహలోనే ఉండిపోయారు. అది ఎందుకంటే అమ్మా ఇది పెద్ద విశేషం కాదు, ఒక డిజాస్టర్ అయింది ఒక మ్యారేజ్. సో రెండోది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం, సూపర్ హిట్, దాన్ని కొంచెం రికవర్ చేసుకునే పరిస్థితి కదా. దీనికి ఏదో హంగామా చేయటం, డెఫినెట్ గా హంగామా చేస్తే మనమే కామెడీ చేస్తాం, ఏదో పెద్ద చించేసినట్టు అని అంటారు పబ్లిక్. కనుక అది కామ్ గా ఈ ట్రావెల్ లో ఒకరినొకళ్ళు అర్థం చేసుకున్నారు అని అనుకుందాం. డెఫినెట్ గా బిలీవ్
దట్ దే హావ్ అండర్స్టూడ్ ఈచ్ అదర్. ఆ ఈగో క్లాష్ ఫర్దర్ గా రాకుండా, గతంలో జరిగినట్టు ఈగో క్లాష్ రాకుండా, ఆ అమ్మాయి కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ కాలిఫోర్నియాలో ఉంది కనుక, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కనుక ఆ విజన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ వెళ్తుంది, హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్. మళ్ళీ ఒక ఇంటివాడు అయ్యాడు నాగ చైతన్య. విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. వావ్, సూపర్. సో చాలా చక్కగా వివరించారు సిచ్యువేషన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా, ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.